అచల సద్గురు ప్రభు మహారాజుకు. మళ్ళొకసారి జై అచల సద్గురు ప్రభు మహారాజుకు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బృహన్నార్య పర్యంతం వందే శ్రీ సద్యయాఖ్య గురు పరంపరాం. జయ తల సద్గురు ప్రభు మహారాజుకు జయ. ఈరోజు ఏలూరు పట్టణంలో శ్రీ నిత్య నిర్భయానంద స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం, దీనికి అధ్యక్షులైనటువంటి పూర్ణానంద శ్రీ బ్రహ్మానందరెడ్డి స్వాముల వారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు, అలాగే సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా 2 మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం. వాస్తవంగా ఇక్కడికి మా భక్తులు కొంతమంది ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ గురువు గారు 27 లంకల్లో 27 ఆశ్రమాలు నిర్మించి 27 మంది గురువుల్ని ఏర్పాటు చేసి కొన్ని వేలాది మందిని మార్చి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉన్నారని, ఒక్కసారి వాళ్ళు కూడా చూస్తారు, మళ్ళొకసారి నేను కూడా అందరినీ చూడొచ్చు అనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇక్కడ నాయనగారే అద్భుతంగా మీకు బోధ చెప్తారు, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి వేరే చెప్పాలని కాదు, కాకపోతే వారు ఆహ్వానించారు కాబట్టి వారు చెప్పిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం నాయనగారు చెప్పారు. ఎందుకంటే ఆచరణ ప్రధానమైనటువంటిది. ఎవరైతే ఆచరణ కలిగి ఉంటారో వాళ్ళే ఆ ఉన్నత లక్ష్యాన్ని చేరుకొని ఆ స్థితిలో జీవించగలుగుతారు. ఆచరణ లేనటువంటి వేదాంతం ఎందుకు కొరగాదు, ఉపయోగం ఉండదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. నరశల్యంబుల దేహము స్థిరమానూరేళ్ల తపము చేసినగానే మరణము తప్పదు గనుకను పరమార్థము తెలియుటకు ఇదే సమయమురా. ఇంతకు మెక్కే లికలేదు పోరా. పరమార్థాన్ని తెలుసుకోవాలంటే ఇంతటికంటే గొప్ప అవకాశం ఇంకెక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎంతోమంది సుదూర ప్రాంతాల నుండి అపారమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి గురువులు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కదా ఈ జన్మకు సార్థకత అనేటువంటిది చేకూరేది. లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? ఎలాంటి ఉపయోగం కూడా లేదు. అద్భుతంగా చెప్తున్నారు, కాకపోతే నేను అది చెప్పింది మనం విని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. నాయనగారు చెప్పారు, మనం చెప్పింది ఎంతవరకు అర్థం చేసుకొని ఆచరించుతున్నాము అనేటువంటిది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి, రివ్యూ చేసుకోవాలా, రెక్టిఫై చేసుకోవాలా. ఎస్, ఆ గురువుగారు ఈ విషయాన్ని చెప్పారు, అది నేను ఎంతవరకు ఆచరిస్తున్నాను అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. సపోజ్ ఉదాహరణకి మనమందరం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అచల మార్గం అంటే హైయెస్ట్ నాలెడ్జ్ అంటే మరి ఇక్కడ అందరూ అచలలేనే ఉన్నారా? అన్ని రకాల స్థాయిల వాళ్ళు ఉన్నారు, అందరూ అచలలే లేరు. అచల మార్గంలో ఉన్నాం కానీ ఆ చెప్పినటువంటి జ్ఞానాన్ని వింటూ అర్థం చేసుకొని ఆచరిస్తూ ఉన్నాం కానీ ఎంతమంది ఆ స్థితికి చేరుకున్నాము అంటే ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారని ఎవరిని అడగక్కర్లా, వాళ్ళ యొక్క ఆచరణే చెప్పుద్ది, వాళ్ళ యొక్క జీవన విధానమే చెప్పుద్ది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎంతవరకు ఆచరిస్తున్నారు అనేటువంటిది అర్థమవుద్ది. అవునా కదా? లో లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ ఉదాహరణకు ఒక క్వశ్చన్ వేశారు, దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారనుకోండి. దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు, మీ ఇంటికాడ మీ చుట్టాలు ఎవరు అడిగారనుకోండి, మీరేమన్నారు? అచలులు కదా, మీరు అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారు కదా, దేవుడు ఎక్కడున్నాడంటే ఏమని చెప్తారు? మీరైతే స్థాయిని బట్టి చెబుతారు. మామూలు వాళ్ళు ఏమని చెబుతారు? గుళ్ళో ఉన్నాడు అంటారు. దేవుడు ఎక్కడున్నాడు అంటారు, గుళ్ళో ఉన్నాడు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు? గూట్లో ఉన్న ఫోటోలో ఉన్నాడు అంటారు. ఎక్కడంటారు? గుళ్ళో ఉన్నాడని. కొంతమంది అంటే గూట్లో పెట్టిన ఫోటోలో ఉన్నాడు అంటారు. అవునా? మరి గూట్లో ఫోటోలోనే ఉంటాడా? గుళ్ళోనే ఉంటాడా? మరి గుడి బయట ఉండడా?
అంతటా ఉంటాడు. మరి అంతటా ఉంటాడని ఆయనకు తెలుసా? తెలియదు. మరి మనకు తెలుసా? మనకు తెలుసా లేదా? మనకు తెలిస్తే ఇప్పుడు మనం గుడికి వెళ్తామా? మనకు తెలిస్తే గుడికి వెళ్తామా? ఇప్పుడు ఆ గురుతత్వం నీలో ఉందా, గురువుగారిలో ఉందా? నీలో ఉందా, గురువుగారిలో ఉందా? అందరిలో ఉందా? అందరిలో ఉంది. నాలో ఉంది, గురువుగారిలో ఉంది, అందరిలో ఉంది. మరి అందరిలో ఉంటే మళ్ళీ నువ్వు గురువుగారి దగ్గరకు రావాలా వద్దా? గురుతత్వం నీలో ఉన్నప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి ఎందుకు రావాలా? అంటే మనకు ఆ జ్ఞానం దృఢమైందా కాలేదా? మనకు ఆ జ్ఞానం దృఢమైందా కాలేదా? అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీలోనే ఉన్నాడు అనుకుంటున్నావు. ఇందాక గురువుగారు ఒక మాట చెప్పారు, గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల మధ్య గుర్తొక్కడాయే. అంటే గురువుగారిలో ఏ లక్షణాలు ఉన్నాయో, గురువుగారికి ఎంత జ్ఞానం ఉందో శిష్యుడికి కూడా అంత జ్ఞానం ఉందట. ఇక డిఫరెన్స్ ఏమి లేదు, వ్యత్యాసం ఏమి లేదు. గురువుగారికి శిష్యుడికి ఏమాత్రం కూడా తేడా. మరైతే గురువుగారు అందరూ ఎక్కడ ఎందుకు కూర్చున్నారు? అంటే గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, కానీ జ్ఞానం విషయంలో తేడా లేదు. జ్ఞానం విషయంలో తేడా లేదు, వారే. అయితే ఈ జ్ఞానం లేదనుకోండి, దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పైకి చూస్తారు. దేవుడు ఎక్కడున్నాడంటే మామూలు వాళ్ళు ఏం చేస్తారు? పైకి చూస్తారు. అంటే ఏంటి అర్థం? పైన ఉన్నాడనే. పైన అంటే ఎక్కడ? చెట్టు పైన, ఆకాశం పైన, డాబా పైన ఎక్కడున్నాడు అనుకుంటారు? ఏమో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. దేవుడు ఎక్కడున్నాడంటే పైకి చూస్తారు. పైన ఉన్నాడా దేవుడు అంటే పోరి. ఇప్పుడు అంతటా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు పైకి చూడాల్సిన అవసరం లేదు, పక్కకు చూడాల్సిన అవసరం లేదు, వెనక్కి చూడాల్సిన అవసరం కూడా లేదు, కిందికి చూడాల్సిన అవసరం లేదు. నీలోన వెలుపల ఘనదైవం ఉండగా, నీలోన వెలుపల ఘనదైవం ఉండగా కుంభాలు పోతురు గుళ్ళ ముందు. అసలు నీలోనే ఉంటే నువ్వే దైవం అయితే మళ్ళా గుడికాడికి పోయి దండాలు పెట్టడం ఎందుకు? కుంభాలు పోయటం ఎందుకు? నైవేద్యాలు పెట్టడం ఎందుకు? అంటే నాలో దైవం ఉన్నాడని చెప్పారు కానీ అది దృఢం కాల. ఒక ఆయన ఏమంటే, నేను దేవుణ్ణి ఎట్టయితానండి, నేనెట్టా దేవుణ్ణి అయితే గురువు గారు కావాలా, వెంకటేశ్వర స్వామి కావాలా, దుర్గాదేవి కావాలా, విష్ణుమూర్తి కావాలా, శ్రీరాముడు కావాలా, శ్రీకృష్ణుడు కావాలా? నేనెట్టా అవుతా? ఉప్పు కారం తినేవాడిని, పుట్టి చచ్చేవాడిని, మోకాళ్ళ నొప్పులు ఉన్నోడిని, నడుము నొప్పి ఉన్నోడిని, తలకాయ నొప్పి ఉన్నోడిని, మొన్ననే తలుపు వచ్చింది, నేనెట్ట దేవుణ్ణి అవుతా అంటాడు. మరి అవుతాడా కాడా? ఏమో నాకు తెలియదు, మీకు తెలియాలి. ఇప్పుడు మీరందరూ దేవుళ్ళైనా కాదా? ఏమో మనందరం. ఇప్పుడు అయ్యగారు చెప్పారుగా మనందరిలో దైవం ఉన్నదని చెప్పినప్పుడు మనందరిలో లేకుండా పోయిద్దా? గురువుగారు చెప్పాక వారి అనుభవంతో చెప్తారు కదా. ఎస్, గురువు యొక్క వాక్యం ఎవరికి దృఢమైద్దో వాళ్ళందరికీ ఆ భావం అనుభవంలోకి వస్తాయి. అనుభవంలోకి రానంత వరకు కూడా వెతుకుతూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగింపు చేస్తామా. మనమందరం కూడా ఆ స్వరూపం అయ్యే ఉన్నాం. కాకపోతే గురువుని చేరనంత వరకు వాళ్ళకి అది అనుభవంలోకి రాలేదు. గురువుని చేరినప్పుడు మాత్రమే అది అనుభవంలోకి వస్తుంది, మనకు అనుభూతికి అందుతుంది. ఎట్లా అంటే ఒక ఊళ్ళో ఒక ఆయనకి నడుము నొప్పి వస్తుంది, 2 రోజులు అయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి, తర్వాత కడుపుల నొప్పి వస్తుంది. ఆరోగ్యం బాగలేదు. హాస్పిటల్కి వెళ్దామంటే డబ్బులు లేవు ఆయన దగ్గర. డబ్బులు లేవు. ఎందుకంటే రోజు ఆ ఇంటికాడ కాస్త అడుక్కొని తింటూ ఉన్నాడు. మళ్ళీ అలా అడుక్కొని తినేవాడికి హాస్పిటల్కి పోతే ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేస్తారు ఎవరైనా? నాకైతే తెలియదు. ఉండాలి, ఎవరో మహాత్ములు ఉంటే చూడాలి తప్ప మామూలు వాళ్ళు అయితే ఎవరు పట్టించుకోరు. ఆయన హాస్పిటల్కి వెళ్దామని బస్సు ఎక్కిపోయిండు. ఆ విజయవాడలో బస్ స్టాండ్లో దిగి ఒక స్తంభం కాడ కూకొని ఉన్నాడు అనమాట. అలా కూర్చుంటే ఒక ఆయన షూటు బూట్ వేసుకొని వచ్చిండు. ఆ ఎదురు కూర్చున్నాడు. ఈయన అడుగు తిరిగి కూర్చున్నాడు. ఎవరు? అడుక్కునే ఆయన, హాస్పిటల్లో చూసుకోవడానికి వచ్చిన ఆయన విజయవాడ బస్ స్టాండ్లో అడుగు తిరిగి కూర్చుండు. ఈయన షూటు బూట్ వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు. బస్సు లేట్ ఉంది, అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే ఎదురుగా ఆయన కనపడ్డాడు, అడుక్కునే ఆయన కనపడ్డాడు.
ఆయనకు చొక్కా చినిగింది. ఆయనకి ఏం చినిగింది? చొక్కా చినిగింది. ఈప్ మీద శివలింగం బొమ్మ కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే ఆ శివలింగం బొమ్మ కనపడదు కానీ శివుడు అనుకుంటారా? ఒక శివలింగం బొమ్మ కనపడంలో శివుడు అయి ఉంటాడు అంటే దేవుడు ఒంటి మీద బొమ్మలు వేసుకుంటే దేవుళ్ళు అవుతారా? కానీ ఈయన ఏదో గుర్తించిండు. ఆ సూటు బూట్ వేసుకున్న ఆయన ఏదో గుర్తించిండు. ఏం గుర్తించిండో దగ్గరికి వెళ్ళిండు. నువ్వెవరు అన్నాడు. నా తెలీదు అన్నాడు. నీ పేరేంటి అన్నాడు. నా తెలీదు అన్నాడు. అదేంది, ఈ లోకంలో పేరు తెలియని వాళ్ళు ఉంటారా? ఆయన ఎవరో తెలియని వాళ్ళు కూడా ఉంటారా? కేర్ ఆఫ్ లేకుండా, తల్లిదండ్రులు లేకుండా, అడ్రస్ లేనివాడు ఉంటాడా? ఉన్నాడు. ఆయన ఉన్నాడు. కానీ ఒంటి మీద శివలింగం బొమ్మ వేసుకొని ఉన్నాడు. కానీ ఆయన్ని ఈయన గుర్తుపట్టిండు. ఎమ్మటే ఫోన్ చేసిండు. అర్జెంటుకు రా అన్నాడు. 15 కార్లు వచ్చినాయి. బర్రా వచ్చేసి 15 కార్లు వచ్చి అక్కడ నిల్చుని అందులో నుంచి పట్ట మనుషులు దిగుతున్నారు. మధ్య కారులో నుంచి షూటు బూట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని రేపన్ బెడ్స్ పెట్టుకొని టక్క వచ్చిండు. ఏంటి పిలిచినవు అన్నాడు. ఇదిగో చూడు వీడిని అన్నాడు. ఇదేంది, ఆయన కోటీశ్వరుడా? ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా, సీఎమ్మా, పిఎమ్మా, ప్రెసిడెంటా? అడుక్కునేవాడిని చూడటం ఏంటి? చూపెట్టాడు. వీడే నీ వారసుడు అని చెప్పిండు. వీడే నువ్వు వెతుకుతున్నటువంటి నీ వారసుడు అని చెప్పిండు. వెంటనే అటు ఇటు చూసిండు. ఆ శివలింగం మొమ్మను చూసిండు. చొక్కా మొత్తం చించారు వాడిని. వాడికి ఏం అర్థం కావట్లా, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. ఇదేందబ్బా నా చుట్టూ ఇంతమంది జనం చేరారని ఆశ్చర్యపోయి చూస్తాను అనమాట. ఎస్, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు 2000 కోట్లకు వారసుడు అని చెప్పారు. ఇంతలోకే 1 మినిట్ ఒక్క నిమిషంలో వాడు ఎన్ని వేల కోట్లకు వారసుడయ్యాడు? 2000 కోట్లకు వారసుడయ్యాడు. అప్పుడప్పుడే బస్ స్టాండ్లోనే ఒక రూమ్ తీసుకున్నారు, స్నానం చేయించారు, షేవింగ్ చేయించారు, షూట్ వేశారు, స్పెట్స్ పెట్టారు, కార్లో తీసుకొని వెళ్ళారు. వాళ్ళ యొక్క కంపెనీలో CEO సీట్లో కూర్చోబెట్టారు. ఎలా అయ్యాడండి ఆయన? ఇందాక అడుక్కోవడానికి లేవు, హాస్పిటల్లో చూసుకుంటా అంటే 10 రూపాయలు ఇలా ఎవడు 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేసే పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని నిమిషాలు గడిచింది? ఓన్లీ 1 అవర్ బిలో. అర్థమైందా? ఒక్క క్వశ్చన్, ఇది మొత్తం విన్నారు కదా, ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆ అబ్బాయి ఇవాళే కోటీశ్వరుడా, నిన్న కూడా కోటీశ్వరుడేనా? మొన్న వాడు నిన్న కోటీశ్వరుడే, మొన్న కోటీశ్వరుడే, నెల క్రితం కోటీశ్వరుడే, సంవత్సరం క్రితం కూడా వాడు కోటీశ్వరుడే. మరి ఆ విషయం వాడికి తెలుసా? అదేంది, అట్లా తెలియని వాళ్ళు కూడా ఉంటారా? వాడు కోటీశ్వరుడు అనే విషయం తెలియని వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నడోడు. ఎందుకంటే అజ్ఞానం అంటే అదే. అజ్ఞానం అంటే వేరే ఏదో కాదు, అదే వాడి యొక్క నిజస్థితిని వాడు తెలుసుకోకపోవడమే అజ్ఞానం. అలాగే మన నిజమైనటువంటి స్థితిని మనం తెలుసుకోకపోవడమే అజ్ఞానం. మనమందరం కూడా ఆత్మస్వరూపులమే, పరమాత్మ స్వరూపంలే. నాయన గారు చెప్పారు కదా, మనమందరం కూడా జ్ఞానస్వరూపులమే. కాకపోతే నేను జ్ఞానస్వరూపమని, ఆత్మస్వరూపమని, నాలో ఉన్నటువంటి చైతన్యమే సమస్త చరాచర జగత్తునందంతటా నిండి నిబిడీకృతమై అనుసూతమై ప్రకటితమై వ్యాపించి ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలియజేసేటువంటి గురువు దొరకల. ఆ గురువు దొరికినప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఆ జ్ఞాన స్వరూపమే, ఇప్పుడు కూడా జ్ఞానస్వరూపమైనటువంటి జ్ఞానము దృఢమవుతుంది. అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువును ఆశ్రయించి అలాంటి జ్ఞానాన్ని పొంది తరువాత విచారణ ద్వారా జ్ఞానాతీతాన్ని తెలుసుకొని ఎరుక లేదని నిశ్చయం చేసుకొని పరిపూర్ణమే సత్యం అనేటువంటి భావనతో ఉన్నటువంటి వారికి జన్మరహిత స్థితి కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జయగులు అర్పిస్తూ సెలవు. జయతల సద్గురు బ్రహ్మ మహారాజుకు అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మరియు షేర్ చేయండి. జై గురు.